వెల్కమ్ అయ్యో మర్చిపోయా గైస్ వెల్కమ్ టు ఏం చేయచ్చు. అయ్యో అడుసుడు ఇవాళ కాపని గుద్దేసేవాళ్ళు అవ జస్ట్ మిస్ బస్సు లేదంటే రివర్స్ వచ్చేసేవాడు. మనమైతే ఇప్పుడు దాన్ని నిద్రపోయి అయితే లేచాము. సో టైం వచ్చేసి చూసుకుంటే 6:30 గైస్. సో 6:30 మేడం బస్ స్టాండ్ ఇటుపక్క ఉండేది. సో మమ్మల్ని అయితే ఆడే మధురైలో దింపేశారు. సో ఇదే మనం వెళ్ళే బస్సు అయితే. సో ఇప్పుడు మనం అయితే మధురై బస్ స్టాండ్లో ఉన్నాము. మధురైలో ఉండే ఏంటది మాతువని బస్ స్టాండ్ కదా, మత్తుత్తవని బస్ స్టాండ్ గైస్. అయ్యో పడిపోతాను గేర్ ఇది. రాని నేను అందుకే మధురై వచ్చా. బిన్నే ఆ బస్సు గైస్. ఇక్కడ మధురైలో ఏమంటే బస్సు ఏది బస్ స్టాండ్కి రాదంట, ఆడే సిగ్నల్ అయితే దింపేశాడు. అది ఏమన్నా నిజంగానేనా లేదంటే మమ్మల్ని దింపి నడిపించాడో తెలియదు, దింపేస్తున్నాడు. మళ్ళా వెల్కమ్ బ్యాక్. సో అక్కడైతే సరిగా చెప్పలేదు. వెల్కమ్ టు ఎంజాయ్ ద జులక్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఫుల్ ట్రావెల్ బ్లాగ్ ఉంటుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు మధురైలో అయితే ఉన్నాము, అదంతా చెప్పాను అనుకోండి. సో ఇప్పుడే మనమైతే రామేశ్వరం బస్సు అయితే ఎక్కాము. చూడండి ఇక్కడ సో ఇక్కడ బస్సు ఏది బస్ స్టాండ్ కదా చెప్పా కదా. ఒక ఆటోడు గైస్, ఆటోలు మధురై సిగ్నల్ నుంచి ఈ బస్ స్టాండ్కి ఇదేదో తనివని బస్ స్టాండ్ అంట, మాటువనినా ఏదో ఒక బస్ స్టాండ్ గైస్. నాకైతే నోరు తెరతలేదు, తమిళ్లో ఉంది పేరు. సో బస్ స్టాండ్ అంట. ఆ బస్ స్టాండ్కి రాను ఆటోడు. మేము ముగ్గురు ఉన్నాము. సో ఒక మనిషికి 200 రూపాయలు అడిగినాడు, అంటే ముగ్గురికి 600 రూపాయలు. సో ఆటో వద్దనేసి పక్కన ఏసీ బస్సు ఉండే. ఏసీ బస్సు వచ్చేసి 30 రూపాయలు ఒకరికి. సో 90 రూపీస్లో మేమైతే ఇక్కడ వచ్చాము. నిజంగానే మధురై సిగ్నల్ నుంచి ఈ బస్ స్టాండ్కి 200 రూపాయల గైస్, 3 జనాలకి 600 ఇక్కడ. ఓ అవును, నేనే ఆటో తోలుదామని అనుకుంటాను. ఎట్టున్నా ఇది వచ్చేది వ్యూస్ 5-10 ఆటో అయినా తోలదు. ఏం లేవు, ఒక ట్రిప్ ఆడి నుంచి ఇడికి ఒక ట్రిప్పు 600. ఊరికే మనం కూడా బిజినెస్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం లేచాం, పండ్లు కూడా తోమలేదు గాయస్. పళ్ళు వలకలే, பல்லெல்லாம் நாத்தம் அடிக்குது. இப்போ பல்லு வளர்க்கலான்னா என்ன பண்ணுறது? எங்கள் அம்மா வந்துட்டு ராமேஸ்வரமில் குளிக்கலாம். తమిళ్ నేను బాగా మాట్లాడతాను కదా, తమిళ్లోనే వ్లాగ్స్ చేస్తామా. ఓకే గైస్, సో ఐ లవ్ ఎవ్రీ ఆడియన్స్ హూ సబ్స్క్రైబ్స్ టు మై ఛానల్. నో యా, ఐ లవ్ మై వీడియోగ్రాఫర్. చూడండి గైస్, ఆడే స్మగ్లింగ్ అయితే జరిగింది. గైస్ ఆడే స్మగ్లింగ్ అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు ఇటుపక్క పోర్ట్లో అయితే ఉంటారన్నమాట. చూడండి చూడన్నా, మొత్తం పాత ఫసిల్లే ఆడ దాటుకుని వెళ్ళేది. మొత్తం పుష్ప 2 ఇక్కడే గైస్ షూటింగ్ జరిగింది. మందే ఇదంతా. చూడండి గైస్, ఫైనలీ మనమైతే గుడికి అయితే వచ్చేసాము. సో చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత, ఎంత దూరం ట్రావెల్ చేసిననేసి కిందకి అయితే ఇస్తాను. చూడండి గుడి. సో ఇప్పుడైతే మనము రూమ్ అయితే తీసుకుంటాము. రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి
గుడి లోపలికి అయితే వెళ్ళేది. అనేక ఇటుపక్క సముద్రం అయితే ఉందంట. ఆ సముద్రంలో పోయి మునిగేసి మళ్ళీ గుడి లోపలికి పోయేదో లేదా గుడి లోపలికి మాత్రం పోయి వచ్చేదో చూస్తాం. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుతాం గైస్. ఫుల్ షెక్ అంటే షెక్క. మనమైతే రూమ్ అయితే తీసేసాము. సో రూమ్ అయితే తీసేసి రూమ్లో అయితే ఉన్నాము. సో నీ రూమ్ టూర్ అయితే రాబోతుంది. సో ఈ రూమ్ టూర్ చేస్తాము. దానికన్నా ముందు నేనైతే వచ్చి 1 గంట అయితే అవుతుంది. సో టైం వచ్చేసి 11:30 12 అయితే అవుతుంది గైస్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అదే చెప్పినట్టు గుడికి అయితే వెళ్ళాలా లేదా అట్ట బీచ్లోకి వెళ్ళి నీళ్ళు పోసుకునేదా. సో బీచ్ అంటాను, ఆ సముద్రంలోకి వెళ్ళి 3 సార్లు ముడిగేసి నీళ్ళు పోసుకుని గుడి లోపలికి వెళ్ళేదా లేదా ఈడే నీళ్ళు పోసుకుని పోయేదా అనేసి అదైతే ఆలోచించాలా. సో దాని నెక్స్ట్ వెళ్ళాలా. దాని నెక్స్ట్ ముందు ఫుల్గా ఆకలి అయితే ఉంది గైస్. సో నేను రాత్రి కూడా ఒక దోశ అయితే తినింది, మసాలా దోశ. సో అది నేను రాత్రి ఎన్ని గంటలకు తెలిసిన 11 గంటలకు గైస్ తినింది. సో ఈ బస్సు కూడా అంతే గైస్. మధురై నుంచి రామేశ్వరానికి దగ్గర దగ్గర 166 ఏమో సంథింగ్ ఉంది గైస్ కిలోమీటర్స్. సో ఆడా నిలపలేదు. అది విండో సీటు వేరే. ఎండ అంటే ఎండ, మేము కూర్చుని ఉండేది ఫుల్ షెక్ అంటే షెక, కసకసా అని ఉంది. అయినా ఒక దిక్క నిలపలేదు. ఒక దిక్క కాఫీకి నిలిపినాడు. అది ½ అన్ అవర్ నిలుపుతాననేసి జస్ట్ 10 నిమిషాలకి నిలిపేసి బస్ చేస్తున్నాడు. ఆ కాఫీ కూడా మళ్ళీ గ్లాస్లో ఇచ్చిరి వాళ్ళు, బ్లాక్ కాఫీ. కానీ దాని తర్వాత ఒక ప్లాస్టిక్ కప్పుకు పోయి ఇచ్చేసి కాఫీ అన్న ఏదో మంచోడు కాబట్టి ఇచ్చినాడు, లేదంటే ఎవరు ఇస్తారు గైస్. సో అదైతే వేస్ట్ అయ్యేది. సో నా ఇంటికి ఎట్టంటే అట్లా ఉంటుంది గైస్. సో దానికన్నా ముందు యాంకిల్కి నేనేం తింటానని చూపిస్తాను రండి చూడండి గైస్. యాంకిల్కి నేనేం తింటానని చూపిస్తాను. అలాగే సో డైరీ మిల్క్ ఇదైతే కొంచెం తినేసి పెట్టినాను. అక్కడైతే బిందు ఉంది, అక్కడ మాజా ఉంది, చూడొచ్చు ఆడ మాజా. ఇదైతే నా ఫేవరెట్ గైస్. ఇదైతే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ డార్క్ ఫ్యాంటసీ. అండ్ కిండర్ జాయ్ కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడు తింటాన్ని, దాని తర్వాత వదిలేసిన్ని. ఇది 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నప్పుడు తింటాన్ని. ఇది ఇప్పుడు వచ్చేసి 50 రూపాయలు అంట. 50 రూపాయలు గైస్ ఇది. సో అందుకే వదిలేస్తాను, దీన్ని ఇంత కాస్ట్లీ ఎవరు పెట్టుకుంటారు అనేసి. నెక్స్ట్ ఇది చిప్స్. ఇదేదో చిప్స్ అయితే ఉంది. సో రైట్ వచ్చి సో మనకైతే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది. 12 గంటలకు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారంటే నేనే. అనేక ఓరియో కూడా నా ఫేవరెటే. కిండర్ జాయ్లో 2 ఉంది. స్పైడర్ మ్యాన్ ఎడిషన్, ఇదేంది ఇది లోనీ ట్యూన్స్ అంట. స్పైడర్ మ్యాన్ ఎడిషన్ ఉంటుంది, లోనీ ట్యూన్స్. అలా ఇది చూడండి, ఇదేమని తెల్లే ఇచ్చిండరు. నా సెల్లి చూడండి అన్నీ ఎత్తుకెళ్తాను, ఏదో నేను తినేవాడు మరుగా. ఇది ఒకటి. కిట్ క్యాట్ కూడా నా ఫేవరెట్ గైస్. వీడేమి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇవంతా తింటానంటే అనుకోవచ్చు మీరు, కానీ నాకైతే యాంకిల్ తిన్నదా తినాలా. ఇప్పుడు ఇంకేం చేసేది, ఇది తప్ప ఇది ఏం దొరకలేదు, ఇవిదా తింటాను. చూడండి ఏముందో తీసి చూపిస్తాను అన్నమాట. చూడండి గైస్, పొట్లాలు ఎన్ని ఉన్నాయి. నాష్టాను పొట్లాలు కట్టుకుని 12 గంటలకు తినే బతికి. ఏంది ఇది? దోశ. ఇది దోశ చికెన్ అంట. ఇది ఇడ్లీనా? ఇది వడ గట్టిగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత కలుస్తాను గైస్. సో గైస్ మనమైతే రామేశ్వరంలో అయితే ఉన్నాము. సో అండ్ మనకి ఇక్కడ వచ్చామో లేదో చాలా కొత్త విషయాలు అయితే జరుగుతుంది. మన జీవితంలోనే చాలా పాజిటివిటీ అయితే జరుగుతుంది. సో అదేమనేసి అయితే నేను కొత్త చెప్తాను. సో ఇక్కడ చూడండి అందరూ మునిగి లేస్తున్నారు. సో మనం కూడా వెళ్ళి మునిగి లేసి అయితే గుడికి అయితే వెళ్తా ఉన్నాము. సో ఇక్కడ చూడండి గైస్ అలలే లేదు. సో రామేశ్వరంలో అలలు అయితే ఉండవంట. సో రండి అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటారు. సో అక్కడికైతే మనమైతే వెళ్ళి మునిగి లేసి అయితే వస్తూ ఉన్నాము. So keep watching guys.
దచ్చు నువ్వు వచ్చేదానికి బాహుబలి జై హో అని పాటేసుకోవచ్చు. అప్పుడే వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా ఫుల్ ఖాళీగా ఉండే. ఇప్పుడు చూడండి గైస్, సో జనాలు అయితే ఉన్నారు. సో ఇప్పుడే మనమైతే వేసి మేమైతే ఇప్పుడు దేవస్థానానికి అయితే వెళ్తా ఉన్నాము. సో దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడైతే 22 తిరతాలు మన మీద అయితే వేస్తారు. బావుల్లో నీళ్ళు అంతా మన మీద వేస్తారు. ఫుల్ తడిసిపోతాం అనమాట. సో ఈ టీషర్ట్ ఒకటే తడవలేదు, ఇంకంతా తడిచేసా. సో వెళ్ళి ఫుల్ సాల్ట్ వాటర్ కదా సముద్రం నీళ్ళు ఫుల్. నాకైతే మంటలుగా ఉంది చెయ్యి అంతా. నేను చూపిస్తాను చూడండి. ఇదంతా నొప్పి అండి దాని మంటలు చూడండి రెడ్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా 22 తీర్థాలు పోయి పోసుకుని గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాయి. దాని తర్వాత హాయ్ గైస్, మనమే ఇప్పుడు 22 తీర్థాలు స్నానం చేసి అయితే వచ్చాం. బావిలో ఒక సొంబు వేస్తూ ఉంటారు. సో డబ్బులు ఇస్తే ఒక సొంబు వేస్తారు, లేదంటే అట్ట వేస్తారు చుక్కగా. సో ఇదైతే బెంగళూరుకి. సో 22 తీర్థాలు ఉంది. 22లో 4-5 అయితే మన మీద అయితే వేయలేదు, ఎందుకంటే అదేదో వర్క్ జరుగుతుందంట. సో 22లో 2దా పడలే, ఇంక 20 మన మీద అయితే పడిందనమాట. సో మీరు కూడా ఎవరైనా వచ్చేకుంటే ఆ 22 తీర్థాలు మీ మీద వేసుకుని దాని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాల. సో ఎప్పుడైతే రెడీ అయిపోయి ఫుల్ బట్టలంతా తేమగా ఉంది చూడండి, నా మీద బట్టలు కూడా లేదు. సో అదే సో 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 ఇందా అట్టా అనేక. ఇప్పుడు మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో 6 o'clockకి వీడియో రావాలంటే మనమైతే వీడియో అయితే చేయాలి. సో చూద్దాము. ఇప్పుడు రెడీ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చి ఈరోజు ఈ డే స్టే అనమాట. సో ఈ రూము అనేది చూపిస్తాను. కీప్ వాచింగ్ గచ్ అన్న. ఇప్పుడే నేనైతే రెడీ అయిపోయి నేనైతే మెట్ల దగ్గర కూర్చునిండా. సో లోపల వాళ్ళిద్దరు అయితే రెడీ అవుతా ఉన్నారు. అండ్ వాళ్ళు రెడీ అవని. సో నాకు హెవీ ఆంకిలిగా అయితే ఉంది. సో అందుకని నేనైతే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తింటాను. నాకు తెలిసి ఇది షుగర్ తినకూడదు, బట్ ఆంకిలి తప్పదు తినాలి. అయితే ఈడ ఏమవుతుందంటే మేము బ్రేక్ఫాస్టే లంచ్ టైంకి తింటాము, లంచ్ డిన్నర్ టైంకి తింటాం. డిన్నర్ అసలు తింటానే డిన్నర్ అంతా లేనే లేదు, 2 పూటలు తింటాం అంతే. సో అదే ఇక్కడ ప్రాబ్లము. సో 3 పూటలు అయితే టైంకి తింటాండి బెంగళూరులో, బట్ ఈ ట్రావెల్ వస్తే ఇట్టే ఉంటుంది. అండ్ నేనైతే ఆ 22 తీర్థాలు చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడైతే వాళ్ళు అలో చేయలేదు. సో అందుకని నేనైతే వీడియో అయితే చేయలేదు. సో ఇప్పుడు నేనైతే దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాను. సో దర్శనం అయినాక మళ్ళక్కలు. సో దర్శనానికి కూడా ఫోన్ అయితే అలో లేదు. సో నేనైతే రూమ్లోనే ఫోన్ పెట్టేసి అయితే వెళ్తాను. చపాతీ పరోటా ఫ్రైడ్ రైస్ బిర్యానీ సింగపూర్ నూడిల్స్ ఎల్లియా పన్నీర్ గోబీ మష్రూమ్ కమ్ ఓ ಎಲ್ಲ ವೆಜ್ ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ ಒಣ್ಣೆ ಎಲ್ಲ ವೆಜ್ ತಾನೆ. ಹಾಂ ಎಲ್ಲ ವೆಜ್. ಪರೋಟಾ ಪನ್ನೀರ್ ಬಟರ್ ಮಸಾಲ. ಪರೋಟಾ 1 ಪ್ಲೇಟ್, பன்னீர் பட்டர் மசாலா, ஹைதராபாதி பிரியாணி. உனக்கு என்ன வேணும் நான் சொல்லட்டா? அப்படியே ஒன்று மேங்கோ ஜூஸ் இல்லையா? இங்கே எழுதிருக்காங்க, எந்த ராஸ்தாரா தெரியுதையா? அமால் டுமால் தான்